వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ విత్ చిన్ని. మొన్న రంజాన్ ముందు రోజు చార్మినార్ వెళ్ళాము. అసలు చాలా అంటే చాలా క్రౌడ్ ఉండే. రంజాన్ ముందు రోజు కదా, నార్మల్ అప్పుడే చార్మినార్ ఎప్పుడు కలకల్లాడుతూ క్రౌడ్తో నిండిపోతూ ఉంటుంది. దాంట్లో కాశ్మీరీ బ్యాంగిల్స్ ట్రెండ్ అయ్యాయి. దాంతోపాటు రంజాన్ ముందు రోజు వెళ్ళాం కదా, చాలా క్రౌడ్ ఉండే. అసలు చార్మినార్ మొత్తం మంచిగా వెలిగిపోతూ ఉంది. ఇంకా మనకు చార్మినార్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? స్ట్రీట్ షాపింగ్. నాకైతే స్ట్రీట్ షాపింగ్. మీకేం గుర్తొస్తుంది చార్మినార్ అనగానే? ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా. అలా ఏం తక్కువ మంచిగా నవ్వుకుంటూ బ్యాగ్ తీసుకుంటున్నావు, ఎన్ని కొనేస్తున్నావు ఏంటి చార్మినార్లో అనుకుంటారేమో. అంతేం ఎక్స్పెక్ట్ చేయకుండా నేను ఓన్లీ 4-5 ఐటమ్స్ అలా తీసుకున్నాను. నేను అవి లాస్ట్లో మీకు చూపిస్తాను. ఇక్కడ మా పాప చూడండి, తన సైజు ఉన్నాయంటే డ్రెస్ తీసుకొని చూస్తుంది, కానీ అవంత క్వాలిటీ నాకు ఏం అనిపించలేదు. ఇంకా సర్లే అని చెప్పి లైట్ తీసుకున్నాను. నార్మల్గా నేను ఒక దగ్గరికి వెళ్ళి బార్గెనింగ్ చేశాను. తను ఎల్లవమ్మాయిలు ఆ రేట్కి ఎవరైనా ఇస్తారా, ఎప్పుడైనా కొన్న మొహమేనా అన్నాడు. అదేంట్రా అలా అన్నాడు. చాలా గిల్టీగా అనిపించింది. మీకు కూడా ఎప్పుడైనా ఇలా ఎక్స్పీరియన్స్ అయి ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్లో చెప్పండి. నాకు తోడు మీరు ఉన్నారని ఆనందపడతాను నేను. ఇంకా అలా అది అయిపోగానే ముందుకు వచ్చి మా పాపని కొంచెం, తను ఎందుకు మూడ్ ఆఫ్ ఉన్నట్టు అనిపించింది నాకు, కొంచెం నవ్వుపిద్దామని చెప్పేసి అలా క్యాబ్ పెట్టి కర్చీఫ్ కావాలంటే కర్చీఫ్ తీసుకున్నాను. ఇంకా అలా ముందుకెళ్తుంటే ఈ హీల్స్ ఎంత బాగున్నాయో. మీరు చార్మినార్ వెళ్తే మిస్ చేసుకోకుండా ప్లేస్. అక్కడే ఎక్కడో స్ట్రీట్ షాపింగ్లో ఉంటుంది. ఖచ్చితంగా అనే ఫేస్ కూడా చూసారు, తీసుకొని చాలా బాగుండే. ఇంక ఇవి కూడా 6 months వరకు గ్యారంటీ అది ఇది అన్నారు. ఎవరైనా తీసుకొని ఉంటే నాకు చెప్పండి, అంటే కలర్ పోకుండా బాగున్నాయి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై చేద్దాము. అలా అవే చూస్తున్నాను తీసుకుందామని. ఇంకేం తీసుకోలేదు. మా పాపకు మా అమ్మ వాచ్ కొనిచ్చిందని చూడండి, మంచిగా సంబరపడిపోయి కిస్ ఇస్తుంది. అలాంటి ఒక 10-20 తీసుకున్నాను నేను. ఏవి ఎక్కడున్నాయో కూడా తెలియదు అసలు. ఇంకా మనకి చార్మినార్ అంటే మ్యాండేటరీ కదా ఫొటోస్. ఎన్ని ఫొటోస్ చార్మినార్ దగ్గర ఉన్నాయో, నేను ఎన్నిసార్లు వెళ్ళాను నాకే తెలుసు. అయినా కూడా మళ్ళీ కొత్త ఫీల్ వస్తుంది ఫ్రెష్గా. ఎందుకలా ఉంటుందో తెలీదు. ఎన్నిసార్లు ఇవాళ వెళ్ళొచ్చాక రేపేరని వస్తారంటే వస్తా అనేలాగా ఉంటాను నేను అసలు. ఎందుకు అంత తిరగడం అయితే నాకు చాలా ఇష్టం. ఇంకా చార్మినార్లో అంటే స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా, ఇంకా పిచ్చిగా తిరుగుతాను నేను. అలా తిరగడం అసలు ఇంట్లో ఉన్నప్పుడు కాళ్ళు నొప్పి, నడుము నొప్పి అన్నీ వస్తాయి. బయటికి తిరగడం అంటే నా అంత హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవ్వరూ ఉండరు. అది ఏ ప్లేస్ అయినా కానీ, బండి మీద జస్ట్ రోడ్ మీదకైనా సరే తిరగడం ఇంపార్టెంట్ నాకు. నేను తిరగడాన్ని బాగా ఎంజాయ్ చేస్తాను. చిన్న ప్లేసెస్కైనా కూడా నాకు తిరగడం చాలా ఇష్టం. ఇంకా చార్మినార్ మొత్తం ఒక 2-3 రౌండ్లు వేసాం కావచ్చు. ఎన్నిసార్లు తిరిగినా అలసిపోము. ఇంకా నాకు తెల్లారితే సప్త శనివారాల వ్రతం పూజ ఉండే. అయినా కూడా మంచిగా తిరిగి చార్మినార్ అంతా తిరిగి ఇంటికి వచ్చేసరికి 11 ఏమైంది. మళ్ళీ మార్నింగ్ పూజకి అన్నీ చూసుకొని, పూజది వీడియో ఆల్రెడీ 2nd week పోస్ట్ చేశాను, అందుకే ఇది కొంచెం డిలే అయింది. లేకపోతే ఇది కూడా అప్పుడే పోస్ట్ చేసేదాన్ని. అలా చార్మినార్లో స్పెట్స్ అని అన్నీ చూసుకుంటూ వచ్చాము. మళ్ళీ చార్మినార్లో నాకు అర్థం కాదు ఏంటంటే, అన్ని పర్ఫ్యూమ్ బాటిల్స్ పెడతారా, ఒక్కటి స్మెల్ బాగోదు. అన్నీ పెట్టినప్పుడు ఒక్కటైనా మంచి స్మెల్ పెట్టొచ్చు కదా, ఎందుకు అలా పెడతారు నాకు అర్థం కాదు. అలా కొన్ని కీ చైన్స్, రింగ్స్, స్పెట్స్ అన్నీ చూసాను. నాకు ఎందుకో ఈసారి మూడ్ ఆఫ్ ఉందా, మరి రేపు పూజ అని టెన్షన్ నాకు అర్థం అవ్వలేదు. కానీ నాకు బేసిక్గా అసలు ఏది నచ్చలేదు. నేను తీసుకుంది కొన్ని ఐటమ్స్ ఏంటి అంటే, ఒకటి హ్యాండ్ బ్యాగ్, ఒకటి 2 చెప్పులు హీల్స్. ఈ 2 సూపర్గా ఉన్నాయి. థర్డ్ నేను ముందు చెప్తాను మీకు అదేంటో. దాని గురించి నేను చాలా లిటరల్గా వెయిట్ చేస్తున్నాను మీకు చెప్పడం కోసం. ఇక్కడ మ్యాంగో, మ్యాంగో మీకు చూడగానే నోట్లో వాటర్ వచ్చాయి. ఇప్పుడు వాయిస్ ఓవర్ చెప్తుంటే అలానే ఉంది అసలు నోట్లో క్రేవింగ్స్. మ్యాంగో ఒక్క బైట్ కట్ చేసి ఉప్పు కారం వేసుకుని నోట్లో పెట్టుకుని తింటే అమృతం లాగా ఉందిరా అసలు. ఒక్క మామిడి కాయకి 100 రూపీస్ అంట, టూ మచ్ కదా మరి. మళ్ళీ ఇయర్ రింగ్స్ చూడండి, అసలు షోల్డర్ దాటి ఇక్కడెక్కడికో పోతున్నాయి. అసలు అవి ఇయర్ రింగ్స్ అంత పెద్ద ఎలా పెట్టుకుంటారా, అసలు చెవులు ఉంటాయా? మా ఆయనకు చూపిస్తున్నా, చూడవే ఎంత పెద్దగా ఉన్నాయో, మరీ ఇట్లా షోల్డర్ దాటిపోతున్నాయని. ఆ ఇయర్ రింగ్స్ చూసి ముందుకు వస్తే అమ్మవారి టెంపుల్ ఉంది. నేను కూడా ఇంకా బయట అంతా తిరిగేస్తున్నా అని చెప్పి లోపలికి వెళ్ళేది, బయట నుంచి మొక్కుకొని వచ్చాను. చార్మినార్లో మెయిన్ ఇప్పుడు ట్రెండింగ్ ఉంది కాశ్మీరీ బ్యాంగిల్స్. సో మనం ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. ఎందుకురా నాకు చెప్పండి, ఎందుకు ట్రెండ్ చేశారు ఆ బ్యాంగిల్స్? దాంట్లో మీకు ఏం నచ్చాయని ట్రెండ్ చేశారు? క్వాలిటీ బాగుందా? అది లేదు. దానిలో పెద్దగా డిజైన్ ఉందా? అది లేదు. ఎందుకు మరీ అంత ట్రెండ్ చేసి చార్మినార్ మొత్తం ఊపేస్తున్నారు? కాశ్మీరీ బ్యాంగిల్స్ ఇవి కొనిచ్చినవన్నీ పెళ్లి చేసుకుంటానని రీల్స్ చేయడం ఎందుకో నాకు అర్థం కాలేదు. కానీ నాకు మాత్రం నచ్చలేదు. నేను దానికన్నా బెస్ట్ చూడడం వల్లనే ఏమో నాకు తెలియదు, కానీ
దానికన్నా ది బెస్ట్ బ్యాంగిల్స్ నేను చూసాను. నాకు తెలిసి చాలామంది చూసుండరు కావచ్చు. నేను తీసుకున్నాక కూడా నా బ్యాంగిల్స్ చాలామంది చూసి సూపర్గా ఉన్నాయి అన్నారు. ఒకవేళ మీరు చూస్తే కామెంట్ చేయండి. చూడకపోతే చార్మినార్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకోండి. క్వాలిటీ కానీ మీరు తీసుకున్నాక ఏం తక్కువ ఇంతగానో చెప్తున్న బ్యాంగిల్స్ గురించి అనుకుంటారేమో. మీరు తీసుకొని వాడొచ్చి అక్క మాకు మంచి బ్యాంగిల్స్ సజెస్ట్ చేసావు అక్క, అంత బాగున్నాయి అక్క అని చెప్పి మళ్ళీ మీరే కామెంట్స్లో చెప్తారు. అంత బాగున్నాయి. ఇంకా అందరు ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయి నైట్ 12 అయింది కదా. బాయ్ బాయ్.